అన్న మీరేం చేస్తారా? మేము కన్స్ట్రక్షన్ వర్కు, ప్లంబింగ్ వర్కు వచ్చి ఇక్కడ కూకుంటే దొరికినప్పుడు చేయాలి, లేకపోతే లేదు. పనులు లేవు, ఏం లేవు. చాలా మందికి చాలా పరిచయాలు ఉన్నారు సార్. ఇప్పుడు నేను ఇంతమందితో మాట్లాడినా కదా, వాళ్ళందరూ ఉండి కేసీఆర్ నోడు బాగా పని దొరుకుతుంది, ఇప్పుడు పనే దొరుకుతలేదు. ఇప్పుడు మేము లాక్డౌన్లో కూడా పనిచేసినాం సార్. లాక్డౌన్లో కూడా వద్దంటే కూడా 11 గంటల దాకా ఓకే చేసితే 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి 11 గంటల వరకు పని చేసుకొని హాయిగా బతికినాం. లాక్డౌన్ అంటే ఏంది, అలా ఒక బయటికి రానియలేదు. పట్టుకున్నప్పుడు కూడా మేము పని చేసినాము. 3 మందికి 2 పూటలు తిన్నాం, హాయిగా తిన్నాం తాగినాం, మంచిగా ఉండే సార్. ఇప్పుడు పనులు లేవు, ఏం లేవు, ఏది లేదు. ఏం చేస్తాం సార్? ఎందుకే అప్పుడు కేసీఆర్ నోడు పని ఎందుకు దొరికింది, ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు? అదే సార్, అదే అర్థమైతే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చేసి బిల్డింగ్లు అది ఇవన్నీ ఆపేసేసిండు. ఈ మన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఆపేసేసారు, బిల్డింగ్లు అన్నీ అంబేటి కూడా ఆపేసేసారు, చేసేది కూడా అన్నీ ఆపేసేసిండ్రు. ఆపేసేవారు పనులు ఎట్లుంటాయి సార్? ఇప్పుడు చేపించే బిల్డింగ్ ఏడుంటారు? ఇప్పుడు ఎక్కడ మన మాదాపురం ఇది మన ఇది ఎక్కడో అపార్ట్మెంట్లా బిల్డర్ కట్టేసేసి అమ్ముడు పోకపోతే రిజిస్ట్రేషన్ లేవు, ఎక్కడ అమ్ముడు పోతాయి? అప్పు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అమ్ముదామంటే తీసుకున్నా గతి లేడు. ఎడికెళ్ళి తీసుకో, డబ్బు లేకపోతే ఎడికెళ్ళి తీసుకుంటారు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, కథలు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ఆగమాగం పరిశాన్ ఉన్నది సార్.